ఆలోచిస్తున్నావు? చెన్నైలో బోల్డ్ అని కార్స్ ఉన్నాయి నువ్వు డ్రైవ్ చేయడానికి, బోల్డ్ అని బిల్డింగ్స్ ఉన్నాయి నేను డిజైన్ చేయడానికి. డోంట్ వరీ. ఏం దొరక్కపోతే ఈ నెక్లెస్ అమ్మినా రెక్లెస్ గా 1 year బతకొచ్చు. నువ్వు అస్సలు టెన్షన్ పడకు, సరేనా? ఈ లోపు ఖాళీగా ఉండకుండా ఏ పిల్లో పిల్లాడినో కని వాడి ఫోటో పంపావంటే మా అమ్మ వాళ్ళే చచ్చినట్టు వచ్చి తీసుకెళ్తారు. ముంబైకి టికెట్ ఇవ్వండి సార్. ఇది మద్రాసు వెళ్తుంది. ఎక్కడికి ఒకటికి ఇవ్వండి సార్, ఇక్కడ ఊపిరి ఆగిపోద్ది. నీకు ఉర్దూ వచ్చా? ఆడి కొట్టేది చూసినాక చైనీసు చిత్రలేఖనం కూడా వచ్చి ఉండాలి. కూర్చో. యేసునాథా, నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం వాడిని చూడటం. నేను నా ఫ్యామిలీ కలిసి వేలాంగిణి మాత గుడికి మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్దామని మొక్కుకున్నాను. ఇవి టిక్కెట్లు, ఇది నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్. మీరు మొన్న కొట్టారు కదా సార్, 2 పళ్ళు ఊడిపోయినాయి. దేవుడిచ్చినట్లో ఏది పోయినా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డే కదా సార్, అందుకని ఈ సర్టిఫికెట్ తీసుకున్నాను సార్. రైలు ఎక్కొచ్చా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మై సన్. సిద్ధు, ఫ్లైట్ రెడీగా ఉంది సార్. ఫ్లైట్ ఎందుకు? టికెట్లకి డబ్బులు వేస్ట్. టికెట్లు కొనక్కర్లేదమ్మా, ఆయనకి సొంతంగా ఫ్లైట్ ఉంది. అది ప్రస్తుతం రన్వే మీద రెడీగా ఉంది. కార్స్ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి పర్మిషన్ తీసుకున్నాను సార్. అవసరం లేదు. సిద్ధు డ్రైవర్ కదా? మమ్మల్ని అందరినీ చూశాక కూడా నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావు అంటే నీది ఎర్రో పిచ్చో అర్థం కావట్లేదమ్మా. బాసు ఆడొచ్చారు. బాలు సార్, నాకు 15 నిమిషాలు స్టేషన్ కావాలి. ఇంత సడన్ గా స్టేషన్ కావాలంటే ప్రతి దానికి రేట్ ఉంటుంది, కొనే. మరి ప్యాసింజర్లో స్పెషల్ ఫ్లైట్స్ లో పంపించండి. ఎయిర్పోర్ట్ లేని వాళ్ళకి కార్లు పంపించండి. మినిస్టర్కి మెసేజ్ పెట్టండి, స్టేషన్ మాస్టర్ రిక్వెస్ట్ చేయండి. ఒప్పుకోకపోతే బెదిరించండి, కుదరకపోతే చంపేయండి. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ బాలు, చాలా ఇంపార్టెంట్. నీకు 5 minutes టైం ఇస్తున్నా. 5 minutes. కారులో ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి ఉన్న దూరం ఎవ్వడూ తగ్గించలేడు. డ్రైవర్ గడితో లేచిపోవడానికి సిగ్గులేదు నీకు? వదలరాదండి. ఎవరెవరిని పట్టుకున్నారో చూసి మాట్లాడండి.
నాకు ఎదురు సమాధానం చెప్తావురా? చంపేస్తాను నిన్ను. నిన్ను చంపేస్తాను నిన్ను. చంపేస్తాను నిన్ను. ఓ కార్ డ్రైవర్ మీ కూతురు ఎందుకు చేసుకోకూడదు మీ దగ్గర థియరీ ఉంటుంది. ఓ కోటీశ్వరుడు కూతురు మీలాంటి చెట్టు కింద ప్లేడర్ని ఎందుకు చేసుకోకూడదు వాళ్ళ నాన్న దగ్గర థియరీ ఉండకూడదు. అంతేగా? మీరేమో డైరెక్ట్గా దండలతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ మీ కూతురు మటుకు సూట్ కేస్తే కనపడినా తట్టుకోలేరు. భుజానికి దెబ్బ తగిలిందని కుటుంబాన్నే వెలేసేస్తారు, కానీ మీరు మాత్రం డైరెక్ట్గా గన్ తలకి పెట్టేయచ్చు. మీది ప్రేమ, అవతల వాళ్ళది వ్యామోహం. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. మీరు అరిస్తే మమకారం, మా తాత అరిస్తే మటుకు అహంకారం. అంతేగా? అసలు ఎవడరా నువ్వు? ఎవరు చేయి పట్టుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసారో ఆవిడ మేనలుండి, ఎవరి జ్ఞాపకాలతో పాతికేళ్ళుగా ఒక ఆయన కాలిపోతున్నాడో ఆయన కొడుకుని, ఎవరి కోసం అక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటుందో ఆయన మనవణ్ణి. కొన్ని వేల కోట్లు, 10 దేశాల ఫ్యాక్టరీలు, 1,00,000 మంది కార్మికులు, ఇవేవి తృప్తిని ఒక పేదవాడిని, నందాకి వారసుడిని. అప్పటికిప్పటికి ఏం మారిందత్త? అప్పుడు ఆయన చేతిలో, ఇప్పుడు ఈయన చేతిలో. అంతేగా తేడా? అప్పుడు మా తాత చేసిన తప్పు అయితే ఇప్పుడు మీరు చేసింది కూడా తప్పే. నీ కూతురు వదిలే, నేను తీసుకుపోతాను. ఇప్పుడు మీరు రైట్ అయితే అప్పుడు ఆయన కూడా రైటే. నువ్వు రా, నేను తీసుకుపోతాను. ఇదంతా నా తెలివితేటలతో నిన్ను కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదత్తా. నువ్వు తాత మీరిద్దరు చేసిన తప్పని చెప్పాలని నా ఉద్దేశం. ఆయన ఆవేశం ఖరీదు నిన్ను పోగొట్టుకోవడం అయితే నీ కోపం ఖరీదు 25 ఏళ్ళు పుట్టిల్లు వదులుకోవడం. అత్త ఆ రోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం గుమ్మం దగ్గర కనుక ఆగుంటే నీకు ఇంకో అరుపు వినిపించుండేది అత్త. అదే అరుపుగా నువ్వు వినుండుంటే ఈ 25 సంవత్సరాలు ఇంకోలా ఉండేది అత్త, ఇంకోలా ఉండేది. నువ్వేం కంగారు పడకన్నయ్య, మీ నాన్న మీద నేనేం కేసు పెట్టలే. ఏమైందిరా నాకు? 4 డబ్బులు సంపాదిస్తే నేనే దేవుణ్ణా? నా కూతుర్ని నేనే కాల్ చేస్తానా? నాలంటోడు బతకూడదు, నేను చచ్చిపోతాను. ఆగునా? ఈ రోజుకి ఈ ఇంట్లో జరిగిన దారుణం చాలు. నేను చచ్చిపోతాను. నన్ను ఆపకు, నన్ను ఆపకు హరే, నన్ను ఆపకు. మావయ్య చేతికి దెబ్బ తగిలిందని తాతయ్యని వదిలేసావు. మా అమ్మని చంపిన తాత నేనేం చేయాలంతా? ఇంట్లో 10 ఏళ్లుగా పేలకుండా ఉన్న తుపాకి ఎందుకు పేలింది? నీ వల్ల కదా? మరి నిన్నెంత ద్వేషించాలి, ఆయన ఎంత ద్వేషించాలి? కానీ అలా నేనేం చేయలేదే. చిన్నప్పుడు ఆయన చేయి పట్టుకునే పెరిగాను. ఈ రోజు కూడా ఆయన అడిగారనే నీ ఇంటి డ్రైవర్గా చేరాను, నీ కార్ డోర్ తీశాను. ఇప్పుడొచ్చి ఆయన ఇంటి డోర్ తీలేవా అత్త? జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, 2 ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు 2వ దారి సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి చూడత్తా, ఒక్కసారి. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు,
నువ్వెందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదత్త. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త. బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయిందత్త. ఇప్పటికీ మేము తినేటప్పుడు ఒక కంచం, ఇంట్లో ఒక గది, మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావలా నీకోసం అలాగే ఉంచేసామత్త. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. ఎప్పుడో ఒక్కరోజు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నాం అత్త. సారీ చెప్తూనే ఉన్నాం. ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. కానీ మేము ఉన్నామని గుర్తించత్త. దయచేసి గుర్తించు, దయచేసి గుర్తించు. ఫోన్ చేయరా గౌతమ్, ఒక్కసారి నాన్నతో మాట్లాడాలని ఉంది. బెంగగా ఉందిరా. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇంకా ఆయనకు అమ్మలేం లోటు లేదురా, తీరిపోయింది. శేఖర్ మా అన్న కొడుకు, మా అల్లుడు.